ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ, నా న్యూ వైఫ్. భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి, ఓకే? కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. తన ముఖంలో కపటం, నోట్లో సిగరెట్ వాసన, వీటిని బట్టి అర్థమైంది తన ఎలాంటిదో. ప్రియమైన డైరీ. మా క్లాస్ టీచర్ సుబ్రహ్మణ్యం మా నాన్నతో నా మీద చాడీలు చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు. బూతులు ఎక్కువ మాట్లాడుతున్నాడు, మిగతా పిల్లలు చెడిపోతున్నారు. వాళ్ళిద్దరూనా? అభయ ఎక్కువ, పక్కన ఉన్నందువల్ల విజయ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అది ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? ఐ డోంట్ బిలీవ్ దిస్. అభయ్, ఏ అభయ్! వస్తున్నా డాడీ. ఏంటి స్కూల్లో బూతులు మాట్లాడుతున్నావట? ఎక్కడ నేర్చుకున్నావు? మీ దగ్గర నుంచే. మీరిద్దరూ మాట్లాడేది రోజు వింటున్నాగా. మీ చెవిటోళ్ళం కాదు, జస్ట్ అనాథులు అంతే. వాట్? నో డార్లింగ్, అభయ్ అలా మాట్లాడకూడదు నాన్న. అమ్మ దగ్గరికి రా. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే చావాలి. యు ఆర్ నాట్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్స్. లా మొదటిసారిగా ఆ శని తప్పు చేస్తుండగా మేము చూసాం. ఎవరు ఎవరు? నేను చెప్పలా అది చెడ్డదని? ఎవరు ఎవరు? ఎవరండి ఎవరండి? ఇప్పుడు నేను కొట్టే దెబ్బలకి జీవితంలో తప్పు చేయరు. డాడీ వద్దు డాడీ, ఇంకెప్పుడు అలా చేయండి డాడీ, ప్లీజ్ మమ్మీ. ఏ విజయ్, అసంగా ఆడదని ముందు ఏడుస్తావేంట్రా? చేసిన తప్పుకి దెబ్బలు తిందాం. నీకు బోనస్ దెబ్బలు ఉన్నాయి. అమ్మ అలా అన్నందుకు గో టెల్ హర్ సారీ. నిన్ను పొరపాటున ఆడదన్నందుకు సారీ. ఏమిటండి, పాప వాళ్ళు పిల్లలండి. పిల్లలు చేసినా తప్పు తప్పే. He must be punished. పెద్దవాళ్ళు చేసిన తప్పు తప్పేగా. ఏయ్, వెళ్ళండిరా. ఏయ్, డాడీని ఆగు. పిలిచి దెబ్బలు తిరగండి. వెళ్ళండి. ఛ, ఏమిటండి మీరు? వాళ్ళకంటే మీరు చిన్నపిల్లాడైపోతున్నారు. నేను సిగరెట్ స్మోక్ చేస్తాను కదా, అదే అభయ్ చూశాడు. చిన్నపిల్లాడు కదా, కన్ఫ్యూజ్ అయ్యాడు, దట్స్ ఆల్. దానికి ఇంకెవరితోనో సంబంధం ఉందని నాన్నకు అర్థం అయ్యేట్టు ఎలా చెప్పాలి? నేను చెప్పినట్టే ఉంది అబ్బాయి, మనతో ఉంది ఇంట్లో. దీంట్లో అర్థం ఉంది. ఇది విజయ్, ఇది నేను. ఇందులో ఒక పాము పే ఆగి, ఇంకో పాము పే పిదుగు పిదుగు. నో మై డియర్ మ్యాడ్ మ్యాన్. ఒక శరీరం, రెండు ఆత్మలు. ఇవి రెండు గొడవ పడితే ఏమవుతుంది? ఏదో ఒకటి గెలుస్తుంది. గొడవే పడకూడదు, పడితే రెండు చచ్చిపోతాయి. అర్థమైందా? అబ్బాయి మూదో తల వేస్తే నేను కలిసిపోతాను కదా. మూడు ఆత్మలు ఒక తెరీలో కొత్తగా ఉంటుంది కదా. పొర్రా లూసు, నువ్వు నా ఫ్రెండ్, వీడు నా బ్రదర్. సరే, నేనే పొచ్చుకుంటా మూతల పాము. అప్పుడు నేను అన్నని అవుతాను కదా. ఏంటి? మేము సంతోషంగా ఉండేది స్కూల్లోనూ, ధనుష్ కోటితో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు. బాయ్స్ డోంట్ కంప్లైంట్ టూ మచ్. ప్రేమగానే చూసుకుంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోవడమే మంచిది. మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో, కానీ మేము అడ్జస్ట్ కాలేము మావయ్య. అబే షడప్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య. టోటల్ డు లంచ్ ఇస్ రెడీ. ఈ వేషాలని మీ ఇలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య, మీరు వెళ్ళిపోగానే ఇది రాక్షసిగా మారుతుంది. మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మావయ్య. ఈ ఇల్లు మందే అని కోర్టులో కేసేద్దాం. మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశాడు మావయ్య. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతారనుకున్నాను, నా కర్మ కాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్ మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి. నేనే వద్దనడం లేదు, కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో రెండో వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక ఓదార్పు మా అమ్మ జ్ఞాపకాలే.
అమ్మా అమ్మా. ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను. ఏవైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా, పగలెలా మాట్లాడను. ఇది నిజం కాదనుకుంటున్నావా? ఒకవేళ కలే అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈరోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అదేడ్చిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చస్తున్నాను, నీకు వినపడలేదా? ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? జయంతి, మలేరియా రావడం మంచిదైంది. అమ్మ నాకు ఇంకా దగ్గరైంది. ప్రేమ అభిమానం కరువైన నరకం లాంటి ఇంట్లో అమ్మది నాది ఒక స్వర్గలోకం, ఒక స్వప్నలోకం. జనవరి 17. ప్రియమైన డైరీ. అమ్మా, నాన్నకి ఈరోజు రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఏమండి? నాన్న, ఏమండి? నాన్న, 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 నో, ఏం కాదు. అభయ్, నాన్న చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, అమ్మా. దిగులు పడకు నాన్న, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అదేం చేస్తుందో చూడు, పో. హలో, హీస్ డైయింగ్. నేనేమైనా రాయించుకోవాలా? నేనేం చెప్పినా అతను వింటాడు. నువ్వే కదా ఈ లాయర్వి, నువ్వే చెప్పాలి. బిల్లు రాయించుకోవాలా లేదా లెటర్ ఏదైనా రాస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం? యో, డాక్టర్ని పిలవమంటే లాయర్ని పిలుస్తావా, దెయ్యమా? అమ్మా, ఇల్లంతా శుభ్రం అయ్యింది. కొంచెం శవం వాసన అంతే. ఎవరు తలుపులు తెరవడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా లోకం. నా అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాలేరు.